మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తీరుతో విసిగిపోయిన వ్యక్తి ఏకంగా అధికారుల అవినీతిపై కార్పొరేషన్ ప్రాంగణంలో గోడ పత్రికలు అందించారు. వరంగల్ నగరంలోని పైడిపల్లికి చెందిన చిలుక భాస్కర్ తనకు ఉన్న భూమిలో నిర్మాణం చేపట్టేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా టౌన్ ప్లానింగ్ అధికారులు తన వద్ద డబ్బులు తీసుకుని తనకు పర్మిషన్ ఇవ్వకుండా తన భూమి కబ్జా చేసి దరఖాస్తు చేసుకున్న కబ్జాదారులకు పర్మిషన్ ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అనేక సార్లు గ్రీవెన్స్ తో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేశారన్న భాస్కర్ అధికారుల తీరు పట్ల ఆగ్రహంతో వారి అవినీతి బయటపెడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గోడ పత్రికలు అందించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకపోవడంతోనే తాను అధికార అవినీతిపై గోడ పత్రికలు అందించాలని ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కమిషనర్ వేడుకుంటున్నాడు. భాస్కర్ విజయంగా ఫ్రెండే అసలు అదంతా పేజ్ ఎక్కడ మేకైనా ఎవరు నాకు తెలుసు. పేజ్ ఎవరు తయారు చేసినా కూడా తెలుసు. భాస్కర్ అయితే వీళ్ళు భూమిని కబ్జా చేసిండ్రు. కొంతమంది రౌడీ షీటర్లను పట్టుకొని జానీ అంటే ఆయన బుజ్జి అంటే ఆయనను పట్టుకొని తూర్పాటి సారయ్య అంటే ఆయన మీద కూడా కంప్లైంట్ చేసినాం. నా దాంట్లో అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిండు శ్రీకాంత్, సముద్రాల శ్రీకాంత్ అంటే ఆయన పర్మిషన్లు ఇచ్చి నన్ను నీకు పని చేస్తా ఇట్లేంది అట్లేంది అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 10 లక్షలు 15 లక్షల దాకా తీసుకొని నన్ను మభ్యపెడుతూ 2-3 సంవత్సరాల నుండి తిప్పించి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినా నాకు సంబంధం లేదు, నరేందర్ తీసుకొని ఇచ్చిండు, నవీన్ తీసుకొని ఇచ్చిండు అని నన్ను మభ్యపెడుతూ నన్ను తిప్పుతుండ్రు. ఇప్పటి వరకు మొన్న గ్రీవెన్స్ సెల్లులు ఇస్తే సార్ అన్నాడు మీకు న్యాయం జరుగుద్ది, ఏం కాదు, అవి అన్ని నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్లీ డిస్మెంటల్ ఆర్డర్కు చేయండి అని సార్ చెప్పారు. ఇప్పటి వరకు ఏం లేదు, చేస్తాను, సర్వే చేయిస్తాం, ఏడితో చేయిస్తాం, మండల్ సర్వేతో చేయిస్తాం అంటే మండల్ సర్వే చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి, ఏడి చేసిన అన్ని రిపోర్ట్స్ అన్నీ మీకు సబ్మిట్ చేస్తాను. గూగుల్ కూడా చేసినాం, గూగుల్ మ్యాప్ అన్నీ సర్వే కూడా చేసినాం, డిజిటల్ సర్వే కూడా ఆ కాపీ చూడండి అని చూపించినాం. అన్నీ చూపించినాక ఎంత ఉన్నది, ఎంత పోయింది, ఎవరు ఆక్యుపై చేసిళ్ళు అనేది, ఎంతవరకు నా దాంట్లోకి వచ్చిండ్లు అనేది, పర్మిషన్లు ఎన్ని ఇచ్చిండ్లు అనేది టోటల్గా నా దగ్గర పేపర్లతో ఇతంగా ఉన్నది. వాళ్ళు చెప్పే వాయిస్లు కూడా ఏంటంటే నన్ను మభ్యపెడుతూ నన్ను వాళ్ళతో బెదిరిస్తూ వాళ్ళను పంపించి నా ఇంటి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇటువంటి కట్టడాలకు మొత్తం శ్రీకాంత్ గారే దీనికి బాధ్యత. సముద్రాల శ్రీకాంతే దగ్గరుండి కట్టిస్తాడు. ఆయనకి ఏం సంబంధం? పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు? 257, 259 అన్న ఎట్లా ఇచ్చిండు? ఆ యొక్క 259, 250 వాళ్ళకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ని సంవత్సరాల నుండి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకు దగ్గరుండి కట్టిపించుకుంటా వాళ్ళను రౌడీ షీటర్లను వీళ్ళని పంపించి నన్ను బెదిరింపులకు గురి చేస్తూ వీళ్ళు లక్షలు తీసుకొని దీన్ని ఈ యొక్క పొలిటికల్ వాళ్ళను ప్లస్ డిపార్ట్మెంటు ప్లస్ వీళ్ళు ఫస్ట్ మున్సిపల్ వాళ్ళతోనే ఇదంతా తతంగం నడిచి నా భూమిని ఆక్యుపై చేసిళ్ళు. నా భూమిని నాకు అప్పచెప్పాలి, వీళ్ళు ఇచ్చిళ్ళు కాబట్టి వీళ్ళు నా భూమిని నాకు అప్పచెప్పాలంటున్నాం. అది ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని ఇదివరకు కూడా సిపి గారికి, అందరికీ, ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికీ ఇచ్చినాం. ఆ కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఎవి ఇచ్చినా కానీ పనులు కావట్లేదు, అవి తీసి బుట్టలేస్తాను. నేను ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తాను. ఇటువంటి ప్రచారం చేసిన దానికి నా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, నేను చూయించకుంటే నా మీద మీరు ఏ దానికంటే దానికుంటా. ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరగద్దు. నా ఒక్కనికే ఇలా జరుగుతుంది అనుకుంటే చాలామందికి ఇలానే జరుగుతుంది. వీళ్ళు చేసే వృత్తే కబ్జాలు, భూములు ఆక్యుపై చేసుడు, గుండాలను రౌడీ షీటర్లను పెట్టుకొని
బెదిరించుడు, జానీ అంటోడు పొక్లింగ్ చేసి పూడుతాం చంపుతాం అని బెదిరించుడు, బుజ్జి అంటోడు నన్ను గల్లబట్టి గుంజుడు, సిఐ గారికి కంప్లైంట్ చేసుడు, 100కు కంప్లైంట్ చేసుడు, ఇవన్నీ జరిగినా కానీ ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు. మొత్తం టోటల్గా చేసేది మున్సిపల్ సిటీ ప్లానర్సే. మొత్తం డబ్బులన్నీ తీసుకోవడం, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు చేయడం, పర్మిషన్లు ఇవ్వడం. ఆడ మేము పోతే మేము పర్మిషన్లు తెచ్చుకున్నాం, మీరు ఎవరైనా ఉంటే మున్సిపాల్లో చూసుకోపో అనుడు. వీళ్ళు అక్కడికి పోతే పోనీయపోడు, తిట్టుడు, లొల్లిపెట్టుడు, గొడవలు చేసుడు, దౌర్జన్యం చేసుడు, ఇటువంటి సాగిస్తాడు. తూర్పాటి సారయ్య కొడుకు పేరు మీద, తూర్పాటి హరిప్రసాద్ అనే పేరు మీద, బినామీ పేర్ల మీద ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళందరూ ఒక 6గురు కలిసి టోటల్గా ఇదివరకు సిపి గారు కూడా ఈ 6గురిని 2 సార్లు జైలుకు పంపించిండు, పనిష్మెంట్ కూడా ఇచ్చిండు. సిపి గారు ఇచ్చినా కానీ వాళ్ళు చేసే తతంగాలన్నీ ఇవే. బాటలు ఆక్యుపై చేసుడు, రోడ్లు ఆక్యుపై చేసుడు, ఖాళీ ఉన్న స్థలాలను చేసుడు, వీళ్ళ వృత్తే ల్యాండ్స్ కబ్జాలు చేసుడు, వేరే వాళ్ళకి బినామీ పేర్ల మీద ఒకరి నుండి ఒకరికి ఇట్లా అమ్ముకుంటూ లింకులని చూయించుకుంటూ మభ్యపెడుతూ మున్సిపల్ వాళ్ళని పట్టుకొని ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మీ మీద పనిష్మెంట్ తీసుకుంటా వారం 10 రోజుల లోపల అని మేడం కూడా హెచ్చరించింది. మళ్ళీ పెన్షన్ లెవెల్ ఇచ్చిందంటే మేడం ఇచ్చింది, పైసలు తీసుకొని ఇచ్చిందని ప్రచారం చేసిండు. ఆ విషయం కూడా మేడంకు చెప్పిన నేను గ్రీవెన్స్ సెల్లో అందరి ముందు. 2 రోజులు అవుతుంది నేను ఇవ్వబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు. మొన్న నేను మండే రోజు ఇచ్చిన, 11వ తారీఖు 5వ నెల రోజు మండే రోజు ఇచ్చిన. మళ్ళీ ఈ నెక్స్ట్ మండే పోదామని చూస్తాను. సర్వే చేయిస్తాం, ఏడీతో చేయించి మీకు అప్పచెప్తాం, వాళ్ళకు నోటీసులు ఇస్తామని నరేందర్ను, శ్రీకాంత్, నవీన్ వీళ్ళు 3 నాతో మాట్లాడిన ఫోన్లో మాట్లాడి మీ సముద్రాల శ్రీకాంత్ ఇదేనా సార్ అంటే మీకు అన్యాయం చేయదు, మేము అవన్నీ నోటీసులు ఇచ్చి చేసి మీకు అప్పచెప్తామని హామీ ఇచ్చిండు. నరేందర్ అంటే ఆయనను, శ్రీకాంత్ అంటే ఆయన. 257 సర్వే నెంబరు, 257 సర్వే నెంబర్కు 259, 257 అని వేసుకొని మన దాంట్లోకి వచ్చి కబ్జా చేసిండు. టోటల్గా 2 ఎకరాలు. 2 ఎకరాలలో రోడ్డుకు పోయింది, అదంతా గూగుల్ మ్యాప్తో తీయించడం అన్నాడు. 34 గుంటలు ఉన్నది. టోటల్ ఎంత అన్నది? నా పేరు చిల్క భాస్కర్, నేను టీచర్ని. నన్ను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి నన్ను బెదిరింపులకు గురి చేస్తూ మానసికంగా ప్లస్ నాకు స్టంట్ కూడా వేశారు సార్. నన్ను బెదిరించి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు అందరూ ఇళ్ళ మీదకి వచ్చి ఇంటికి వచ్చి ఇవన్నీ కూడా మేము పోలీస్ స్టేషన్